హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మేము బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీలో వచ్చేసి మనం ఏమేమి వేసామంటే మష్రూమ్, పనీర్, క్యారెట్, బీన్స్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం తక్కువ పడిందని మళ్ళీ ఉప్పు వేసాము. వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం. దాంట్లో గరం మసాలా పౌడర్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు 1 kg వేసుకున్నాం మనం, ఎందుకంటే కూరగాయలు అన్నీ కలిపి 1 kg పైన ఉన్నాయి అట్లా అని చెప్పి మనం కేజీ వేసాము. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నిమ్మకాయలు ఒక 2 పడతాయి. 2 బాగా పిండి తర్వాత బిర్యానీ రైస్ ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ మనం నానబెట్టుకొని ఈ మ్యారినేట్ చేసింది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద వాటర్ పెట్టుకోవాలి. వాటర్ వచ్చేసి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ మనకి మరుగుతుంటాయి. దాంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ 70% కుక్ అవ్వాలి. కుక్ అయినాక తీసి మ్యారినేట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ రైస్ మొత్తం గిన్నె మొత్తంలో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా ఏమంటారు, అదే ఇట్లా మొత్తం రైస్ మొత్తం ఇట్లా మనకి రైస్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అందు గురించి మనం వేసాము. ఇప్పుడు ఇక్కడ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా అది ఎక్కువసేపు ఏం పట్టదండి టైము. మంచిగా ఒక 1/2 అవర్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం చూసారా, మనం ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు. ఆయిల్, పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మనం దమ్కి పెట్టేయాల్సింది. మనం దమ్కి పెడితే ఏమవుతుందంటే మంచి హీట్ సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెడితే మంచి హీట్ తీసుకొని ఒక 1/2 అవర్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనం బిర్యానీకి పొగలు వస్తున్నాయి చూసారా, ఎంత బాగా అయిందో బిర్యానీ. చాలా బాగా అవుతుందండి బిర్యానీ. ఇది వచ్చేసి 1/2 అవర్లో రెడీ అయిపోతుంది మనకు బిర్యానీ. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము తింటున్నాం ఇప్పుడు. ఇంకా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండి. ఎందుకంటే మేము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం వీడియోస్. థ్యాంక్ యూ.